పర్ఫెక్ట్ హెల్తీ బాడీ అన్నా చూపించండి, లేదా నా శరీరం నాకు తెచ్చి పెట్టండి అంతే. మానవ అటు చూడు. ఈవేళ నీ పుట్టినరోజు గనక క్రమశిక్షణ ఏమీ పాటించక్కర్లేదు. కడుపు నీ రూపముననున్న మానవులలో అతను ఆఖరివాడు. అతనిలో ప్రవేశించుటకు కూడా నీవు నిరాకరించినచో ఇక నేను చేయగలిగినది నేను. చూడ్డానికి పద్ధతి సెటప్ కాస్త బాగానే ఉన్నట్టు ఉంది. వాని ఆయుర్దాయము నేటి రాత్రితో ముగిస్తున్నది. నీవు అంగీకరించిన వాని శరీరములో నిన్ను ప్రవేశపెట్టడం. మీరు ప్రవేశపెడతారు బాగానే ఉంది, కానీ మనిషి శుభ్రంగా దుఃఖలా ఉన్నాడు. ఈ రాత్రికి రాత్రి అతను ఎందుకు చస్తాడు, ఎలా చస్తాడు? అది వాని లలాట లిఖితము. అతను ఎందులకు ఎటుల సరిపోవునో తెలుసుకునవలయునన్నా నీవు అతని గతమును కొంత చూడవలయు. అర్థమైనది ప్రభు. ఇది కాలగమన పేటిక, ఇది మాయా దర్పణం. ఇందులో చూచినతో గతము తెలియను, భవిష్యత్తు తెలియను. ఇటువంటి బ్రహ్మ సృష్టిలో రెండే రెండు ఉన్నవి. ఒకటి, శ్రీకృష్ణ భగవానుడు ఒకనాడు శశిరేఖకు బహుమానం. మాయాబజార్ సినిమాలో మేము ఎప్పుడు చూసానా మాకు తెలుసు. చిత్రగుప్తుల వారినికనైనా ఆ పేటిక చరిత్రను మాని ఆ మానవుని గతమును చూపించమన్నట్టు. ఏమది నువ్వు అనుతున్నది? చిత్రగుప్త, వృధా ప్రసంగము మాని విషయమునకురము. ఆజ్ఞ. పని చెప్తాను. పెద్ద గొప్ప నువ్వేనా? నేనే. మాట్లాడపా. నన్ను బండికిచ్చుకోకుండా వెళ్ళిపోయావుగా. బండేం కర్మ, నిన్ను నేను పెళ్లి పలకి ఎక్కించి ఊరంతా తిప్పుతాగా. అయ్యి బాబు, ఈ తేటి నేను ఇంత బాగా మాట్లాడేస్తాను. నాతో బానే మాట్లాడతావు. మీ బాబాయ్ని చూస్తేనే నీకు నోట్లోంచి మాటే రాదు. బాబాయ్, ఆ పెళ్ళైన తర్వాత నువ్వు నా పక్కనే ఉంటావుగా, అప్పుడు చూసుకో బాబాయ్ని దడదలాడించేస్తాను. మొగుడెవడంటే పెళ్లికో చూసుకోండి రా, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు గాడిదలా గొంతు పెట్టి నరుస్తారు? ఊరుకొచ్చిన బాబు, అయినా వీళ్ళతో కూడా ఎందుకు? ఊరుకోక ఆడేం పీకుతాడే. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఏం చేస్తాడు నాకే తెలియదు. ఏంట్రోయ్ అంత మనగాడు ఎప్పుడైపోయావు? మేక బాగానే గాంటిస్తుంది. మా మీదకే వస్తావురా బాలరాజు. తప్పండి, చాలండి. అందరూ కలిసి అమ్మాయికుండా అల్లరి పెడతారా? సిగ్గులేదు? సిగ్గు వీళ్ళకేటి? వీళ్ళ ఇళ్లలోనూ వంశంలోనూ ఎవరికీ లేదు. ప్రసాదం గడుస్తున్నాడు. అవును రోయ్, వాడి కేసుని మనం అల్లరి చేస్తున్నామని అలుగుతాడురా. పదను పదం. అయ్యి బాబోయ్, ప్రసాదం అన్నయ్య వచ్చేస్తున్నాడు. నేను నీతో నాని తెలిస్తే వెళ్ళి బాబాయ్ చెప్పేస్తాడు. నేను వెళ్ళి దాక్కుంటానే. ఏంటే ఒంటరి గుండం మనకోసమేంటి? ఇదిగో, ఇలాంటి మాటలంటేనే నాకు ఒళ్ళు కొడుతుంది. బాగుండనివే, ఆ మంటల్ని పన్నీర్ జల్లి నేను అర్పేస్తాగా. ఎక్కడికి వెళ్తావే? వదలనుగా. వదలవా? వదలనంటే వదలనుగా. నేను వదిలిస్తానుగా. బాలుగాడు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడన్నమాట. అవునన్నా, వాడు గౌరీతో గంతులేస్తుంటే తప్పురా అన్నాను. వర వేధవా అన్నాడు. నాన్నతో చెప్తా అన్నాను. చెప్పుకో చెప్పుచ్చు కుట్టుకోండి నన్ను బురదలో దోచాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పనిచేశాడు. అసలు వాడికి మీరంటే పూర్తిగా భయం భక్తి పోయినట్టుంది. మీరు ఒక చవటలాగా, ఒక సన్నాసిలాగా, ఎందుకో పనికిరాని దద్దమ్మలాగా కనిపిస్తున్నారేమో వాడికంటే. వాడి కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో నువ్వు ప్రత్యేకించేం చెప్పక్కర్లేదు. నోర్మయ్య, వాడిని ఇంటికి రాని వాడి సంగతి చూస్తాను. రారా బాలు రా. వస్తాను బాబాయ్. ఏరా, చేతులెత్తి దండం పెట్టవలసిన అన్నయ్యని తొన్నపోతులాగా బురదలోకి తోసేస్తావా? నేను తోయలేదు, దేవుడు తోడు. పైగా దేవుడు తోడు, పాలతోడు, పెరుగుతోడు అని అబద్ధాలు కూడా చెప్తావా? అబద్ధాలు కాదు బాబాయ్, కావాలంటే గౌరీని అడుగు. అంటే అన్నయ్య కంటే నీకు ఆ గౌరీ ఎక్కువ అన్నమాట. లాభం లేదురా, నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావు. అర్జెంటుగా నిన్ను దారిలో పెట్టక తప్పదు. బాబాయ్ లేదు బాబాయ్, నేను దారిలోనే ఉన్నాను. అన్నయ్య, మీరు కన్ను మూస్తూ బాలుని నా చేతుల్లో పెట్టారు. క్రమశిక్షణతో పెంచమని మరీ చెప్పి నాకు పెద్ద పరీక్ష పెట్టారు.
వాడి అమాయకమైన మొహం చూస్తుంటే గుండె కరిగిపోతుంది. మరో పక్క క్రమశిక్షణ గుర్తుకొస్తుంది. ఈ సంఘర్షణలో ఈ కర్రకు పని చెప్పడం తప్పడం లేదు. నన్ను మన్నించండి అన్నయ్య. తప్పదురా, నిన్ను కొట్టడానికి చేతులు రాకే ఈ కర్రతో కొడుతున్నాను. నన్ను కొట్టదు బాబాయ్. మందరా తాంబూలం పట్టరా. నన్ను కొట్టదు బాబాయ్. నేనేం చేయలేదు బాబాయ్. బాబాయ్ కొట్టద్దు, కొట్టకు బాబాయ్. బాబాయ్ 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 కొట్టు బాబాయ్. బాబాయ్ బాబాయ్ నీ కాలు కొట్టుకున్నాను బాబాయ్. బాబాయ్ నన్ను కొట్టకు బాబాయ్. బాబాయ్ బాబాయ్ నీ కాలు కొట్టుకున్నాను బాబాయ్. బాబాయ్ బాబాయ్ చాలు బాబాయ్. బాబాయ్ నీకు ప్రాణాలు బొమ్మలో తోసేయండి బాబాయ్. తప్పైపోయింది. ఎందుకు ఆయన అలా చావబడుతున్నారు? ఎంత మాట అన్నారు వదిన గారు? వాణ్ణి కొట్టడం నా కాలక్షేపం అనుకున్నారా? అన్నయ్య గారికి ఇచ్చిన మాట కోసం కొడుతున్నాను. వాణ్ణి కొట్టే ప్రతి దెబ్బ నా గుండెల్ని బద్దలు కొడుతూనే ఉంది. అయినా నాకు తప్పడం లేదు. నా కొడుకు పాడైపోయినా సరే అని వాడిని వదిలేశా. అన్నయ్య గారి కోసం, అన్నయ్య గారికి ఇచ్చిన మాట కోసం, అన్నయ్య గారి ఆత్మశాంతి కోసం, వీడి క్రమశిక్షణ కోసం ఏడుస్తూనే కొడుతున్నాను, బాధపడుతూనే పడుతున్నాను. అర్థం చేసుకుంటా. ఎందుకమ్మా బాబాయ్ నన్ను ఊరికే కొడతాడు? చిన్నప్పటి నుంచి అంతే. నేను తప్పు చేసినా నన్నే కొడతాడు. ఆ ప్రసాదం గారు తప్పు చేసినా నన్నే కొడతాడు. ఊరుకో బాబు, మన వంశ గౌరవం నిలబెట్టేలా నేను పెంచుతానని మీ బాబాయ్ మీ నాన్నగారికి మాట ఇచ్చారట. అందుకేనేమో. ఏమైనా నీ బాగు కోసమేగా. ఏంటమ్మా బాగు కోసం? అన్యాయంగా నేను ఇలా కొట్టడమా? పట్నం వెళ్ళి చదువుకుంటానంటే వద్దన్నాడు. దగ్గరుండి పొలం చూసుకుంటానంటే కాదన్నాడు. పోనీ 10 మందితో సరదాగా తిరుగుతానంటే వీల్లేదన్నాడు. పాలేరులాగా రోజు నా చేత ఇంటి పనులు చేయించడం, ఇలా గొడ్డును బాధటం. అప్పుడప్పుడు ఈ దెబ్బలు తినలేక ఎక్కడికైనా దూరంగా పారిపోనుందమ్మా. కానీ నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను? అమ్మా ఇదంతా నాన్న లేకపోబట్టేగా. అదే నాన్నుంటే బాబాయ్ ఇలా నన్ను కొట్టేవాడా?